బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము యెషయా గ్రంథము 20వ అధ్యాయం చదువుతున్నాను. చూడండి, 2వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుం మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేము. అతడు అలాగూ చేసి దిగంబరి అయి జోడు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషుని గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనిపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులుగా చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. ఇక్కడ యెషయా అనేటువంటి ప్రవక్త ఉన్నారు. పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా. అయితే ఈ ప్రవక్త గురించి మనందరికీ బాగా తెలిసిందే. ఎందుకంటే క్రిస్మస్ దినాలు వచ్చినప్పుడు ఈ యొక్క యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనము చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. కన్యక గర్భవతి యొక్క కుమారుని కంటుంది. ఆయన ఆలోచనకర్త అని, సమాధానానికి అధిపతి అని, ఆశ్చర్యకరుడని ఈ బిరుదులన్నీ రాసినవాడు యెషయా. యేసుక్రీస్తు ప్రభువారికి కొన్ని వందల సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఈ యెషయా భక్తుని ద్వారా దేవుడు తన ప్రజలకి ఏదో ఒక సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. యెషయాతో దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, నీ యొక్క మొలకి కట్టుకున్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని నీవు తీసివేసి నీవు దిగంబరి అయి చెప్పులు లేకుండా 3 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండాలి అనేటువంటి మాటని సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలకి ఒక మెసేజ్ తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నారు. యూదా ప్రజలందరూ కూడా దేవునిని ఆశ్రయించడం మానేసి కూషీయులు చాలా గొప్పవాళ్ళని చెప్పి వాళ్ళను ఆశ్రయించారు. ఇంకా ఐగుప్తీయుల యొక్క బలం చాలా గొప్పదని, వారి యొక్క రథబలం చాలా గొప్పదని, వారి యొక్క ప్రజల యొక్క యుద్ధ వీరుల యొక్క బలం గొప్పదని, వారు మమ్మల్ని ఆదుకుంటారన్న ఉద్దేశ్యంతో ఐగుప్తీయుల మీద కూషీయుల మీద వాళ్ళు ఆధారపడి వారిని ఆశ్రయించినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఆది నుంచి కూడా దేవుని ప్రజలు దేవుని మీద ఆధారపడడం, దేవుడు వారికి పరోక్షంగా రాజుగా ఉండడం అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయనే తన ప్రజల కొరకు యుద్ధాలు చేసినటువంటి సంఘటనలు అనేకమైనవి ఉన్నా కూడా ఈ ప్రజలు ఎప్పటికప్పుడు తప్పిపోతూ ఉండేవారు. యెషయా టైంలో వీళ్ళందరూ కూడా ఐగుప్తీయులను చూసి వాళ్ళు మాకు గర్వానికి ఆస్పదముగా, అతిశయాస్పదముగా ఆ యొక్క ఐగుప్తీయులను వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరినైతే మీరు ఆశ్రయించారో, ఏ జనాంగం చూసైతే మీరు గర్విస్తూ వీళ్ళు మాకు సహాయం చేస్తారు, వీళ్ళు మమ్మల్ని ఆదుకుంటారు, వీళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు, మాకు ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు వీరు మాకు కాపు కాస్తారని ఎవరిని చూసైతే మీరు చాలా రెచ్చిపోతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అష్షూరు అనేటువంటి దేశానికి సంబంధించిన అష్షూరు రాజు వస్తాడు. వచ్చి ఈ కూషీలను ఐగుప్తీయులను వస్త్రహీనులుగా చేసి వారి పిరుదుల మీద నుంచి ఆ వస్త్రాన్ని తొలగించి వారి చెప్పులు కూడా కాళ్లకు తీసివేసి వారందరినీ నడి రోడ్డు మీద నడిపించుకుని తీసుకుని చెరపట్టుకుని వెళ్ళిపోతాడు. అది చూసినప్పుడు మీకు తెలుస్తుంది, మీరు ఎవరినైతే ఆశ్రయించారో వారు కూడా మనుష్యులే, వారే వేరొకని చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు అనే విషయాన్ని మీకు తెలుస్తుంది. కనుక దానికి సింబాలిక్గా ఉండడానికి ప్రాక్టికల్గా తన ప్రవక్తను పంపించి చూపిస్తున్నారు దేవుడు. చాలా సందర్భాల్లో నేను ఇర్మియాతో మాట్లాడిన ఒక మాటను చెప్తూ ఉంటాను మీకు. ఇర్మియా, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ కుమ్మరివాడు సారె మీద ఆ పాత్రను తయారు చేస్తూ ఉంటాడని ఇలా చెప్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో రేకాబీయుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ద్రాక్షరసాన్ని త్రాగించు అని చెప్తాడు. అంటే వారికి ఏది చెప్పాలనుకున్న ప్రవక్తల నుంచి ప్రజలతో ఏం మాట్లాడాలి అని దేవుడు అనుకున్న ఇది వరకు దినాలలో ప్రవక్తలని సూచనగా, అంటే వాళ్ళు ఒక ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఇప్పుడు కుమ్మరివాడు ఇలా కొండ చేస్తాడో అలా నేను చేయలేనా అంటే ఒక మాట సరిపోతుంది. కానీ నువ్వు ముందు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అన్నట్లే యెషయాకి ఇదిగో వాళ్ళు ఇలా భయంకరంగా చెరపట్టబడి వస్త్రహీనులుగా మార్చబడి చెప్పులు లేకుండా వాళ్ళని నడిపించుకు తీసుకువెళతాడు అష్షూరు రాజు అని చెప్తే సరిపోతుంది, నోటి మాటలతో చెప్తే సరిపోతుంది. కానీ తన ప్రవక్తనే ప్రాక్టికల్గా
నీవు 3 సంవత్సరాలు దిగంబరి అయి అక్కడ సంచరించాలి అని చెప్పినప్పుడు ఆయన చెప్తున్న మెసేజ్ ఏంటి? ఎందుకు ప్రవక్త అప్పటికి ఆయన ముసలివాడు ఈ విధంగా వస్త్రహీనుడుగా ఉన్నాడు అంటే ఆయన ప్రవచించిన ప్రవచనం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి దేవుడుగా గల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది. మన దేవుణ్ణి మనం ఆశ్రయించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మన స్వంత చిత్తం కాదు కానీ దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక మంది రాజులు దేవుని చిత్తానుసారంగా వెళ్ళిన వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడ్డారో, దేవుని చిత్తానికి విరోధముగా దేవుణ్ణి విడిచిపెట్టి వారి హృదయ గర్వము చేత, వారికి కలిగినటువంటి సంపదల చేత అతిశయించిన వారు ఎలా నశించిపోయారో మనము రాజుల గ్రంథం చదువుతూ ఉండగా మనకి ఈ వివరాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీకు నెమ్మది మేలు కలుగుతుందని ఒక రాజు సింహాసనం అధిష్ఠించగానే ఆయన ఒక ప్రకటన చేస్తాడు. అది 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది, మీకు 14వ అధ్యాయం 7వ వచనంలో. రాజైన ఆసా యూదా వారితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేశాను. హల్లెలూయా. ఏ యుద్ధాలు లేకుండా, ఎటువంటి ఇదిగో ఇలాంటి రాజులు వచ్చి చెరపట్టుకుని రాజుల్ని తీసుకొని పోకుండా గొప్ప గొప్ప కట్టడాలు కట్టించడానికి దేవుడు ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడంట. ఆసా అనేటువంటి రాజు ఆ రోజుల్లో డాళ్లను, ఈటెలను తయారు చేయడానికి, అసలు అవన్నీ యుద్ధ రంగానికి సంబంధించిన అనేకమైన వెపన్స్ తయారు చేయడానికి అవసరమైన జ్ఞానం ఇచ్చి, అసలు ఆసా రాజు తన యొక్క టైం అంతటిలోనూ కూడా ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని, ప్రజలకు దీవెనని, శాంతిని, భద్రతని ఇచ్చాడంట. కారణం ఏంటో తెలుసా? వారు యెహోవాని ఆశ్రయించడం. హల్లెలూయా. ఈరోజు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? వారి గుర్రాలు గొప్పవని, వారి రథాలు గొప్పవని, వారు గొప్పవారని, వాళ్ళు చాలా టాలెంటెడ్ అని, వాళ్ళ దగ్గర గొప్ప గొప్ప సంపద ఉందని మనుష్యులను ఆశ్రయించు వానికి శ్రమ అని లేఖనం సెలవిస్తుంది. నీ మీద నీవే ఆధారపడడం కూడా అది మంచిది కాదు, కానీ మనకంటూ ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. అది ఎంత లాభమండి, అది ఎంత ఆశీర్వాదం ప్రియమైన దేవుని బిడ్డలారా. అసలు మనకంటూ మన గురించి బాగోగులు చూసుకోవడానికి, యోగక్షేమాలు చూసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించువాడు. నీ ప్రార్థన ఆలకించకుండా ఆయన చెవులేమి కూడా మందంగా లేవు. ఈ మాటలు ఎంత బాగున్నాయి. ఇవన్నీ కూడా తెలిసి కూడా ఈ యోధా వారు తప్పు చేశారు. ఐగుప్తీయులను చూసి వారిని బట్టి అతిశయపడ్డారంట. కూషీలను చూసి వీళ్ళు చాలా మమ్మల్ని ఆదుకుంటారు, వీళ్ళ పవర్ గొప్పది అని చూశారంట. వాళ్ళే ఇంకొకడు వచ్చి చెరబట్టుకుని పోయాడు. చూసారా? మామూలుగా కాదు. ఈ యూదులు, ఈ యొక్క యూదా జనాంగము చూస్తూ ఉండగా ఎంత అవమానకరంగా శత్రువుని వేరొకనికి ఎలా అప్పగించానో వాళ్ళు చూస్తారు. యెషయా నువ్వు ప్రవచించు అని యెషయాతో ప్రాక్టికల్గా చేసి చూపించారు దేవుడు. ఈ రోజుల్లో కూడా మనకి అనేక మంది మన కనులు ఎదుట చూస్తూ ఉంటాం. దేవుణ్ణి ఆశ్రయించకుండా రకరకాల దేవునికి విరోధమైన పనులు చేసి తప్పిపోయిన వాళ్ళు. ముందు వాళ్ళు చాలా బాగున్నట్లు మనకు కనిపిస్తుంది. గడ్డి లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ప్రొద్దున్నే చిగురించినప్పుడు వెంటనే ఎదిగిపోయినప్పుడు ఎంత బాగున్నారో వాళ్ళు భక్తి చేయరు, వాళ్ళు ఎన్నో ఫ్రాడ్ చేస్తారు, వాళ్ళ వ్యాపారాల్లో ఫ్రాడ్ ఉంటుంది అని అన్నీ తెలిసినా సరే వాళ్ళు ఆశీర్వదింపబడుతుంటే ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళే బాగున్నారని నీ భక్తి జీవితంలో నీవు పడిపోతే వాళ్ళకు వచ్చినటువంటి అవమానం కంటే మరి ఘోరమైనది వస్తుందేమో. ఒకవేళ జాగ్రత్త అని చెప్పడానికి నీ కనుల ముందర అనేకమైన ఇన్సిడెంట్స్ దేవుడు పెడుతూ ఉంటాడు. అలాంటిదే ఇది కూడా. యెషయా ప్రవక్త ద్వారా చూపించిన ఆ యొక్క ప్రాక్టికల్ ఈరోజు నీ ముందర పెడుతున్నాడు దేవుడు. నీవెవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుడు నమ్మదగినవాడు ప్రియమైన దేవుని బిడ్డ, నమ్మదగినవాడు. తన ప్రజల పక్షముగా ఆయన ప్రీతి గలవాడు. హల్లెలూయా. యెహోవా తన ప్రజల పక్షముగా ప్రీతి గలవాడు. అంత మాత్రమే కాదు, సేవకులైనటువంటి వాళ్ళు, దేవుని సువార్త చేస్తున్న వాళ్ళు, దేవుని విశ్వాసులు అనబడేవాళ్ళు, క్రైస్తవులు కూడా చూడండి యెషయాని ఎలా చూపిస్తున్నాడో ప్రాక్టికల్గా. మనం కూడా దయగల హృదయం కలిగిన వారముగాను, అనేకుల కొరకు ప్రార్థన చేసే వారముగాను, అనేకులకు మన దేవుణ్ణి మనలో చూపించే వారముగాను, మన హృదయ శుద్ధి గలవారముగాను, మన దేవుని ప్రజలముగాను వీరిని చూసినప్పుడు వీరు మంచి ప్రార్థనాపరులు, వారు ఫ్రాడ్ చేయరు, వారు అన్యాయము చేయరు, వారు తగ్గించుకొని ఉంటారు, వారు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చూపిస్తారు అని మనము కూడా ప్రజల ద్వారా సాక్ష్యము పొందాలని ఆయన కోరుకుంటున్నారు. అదే ప్రాక్టికల్గా చేసి చూపించడం. యెషయా నుంచి, ఇర్మియా నుంచి మనకు నేర్పించేవి అవే. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేద్దామా? ఒకటి, మనం మాదిరి చూపించే క్రైస్తవులుగా ఉందాం.
అనేకుల మధ్యలో మనం ఉన్నాము అని అంటే మన ప్రభువును చూపించాలి. ఆయన ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత సాత్వికుడో, ఎంత దయగలవాడో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత దేవుని చిత్తానికి లోబడి తండ్రి నీ చిత్తమే అని అన్నీ అప్పగించేవాడో, అటువంటి లక్షణాలు మనము కలిగి క్రీస్తు యొక్క సారూప్యంలో మనం ఎదగాలనే ఒక లెసన్ నేర్చుకుందాం దీనిలో నుంచి. రెండవ లెసన్ ఏంటంటే, మనం ఆశ్రయించేది ఎవరిని? ఆసాలాగా దేవుణ్ణి ఆశ్రయించామా లేదా? లేకపోతే ఈ యొక్క యూదా జనాంగములాగా కూషీలను ఐగుప్తీలను గనుక ఆశ్రయిస్తే వాళ్ళు ఏ విధముగా నీ కనులెదుట అవుతారో అప్పుడు నువ్వెంత అవమానపడతావో అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభా నీవే మా ఆశ్రయ దుర్గము, నీవు తప్ప దేవుడు ఎవరయ్యా, నిన్నుగాక మేము ఎవరిని పూజింతుము దేవా అని కీర్తనాకారుడు మాట్లాడిన మాటలు మనం ప్రార్థన చేసుకుందామా? ఈరోజు ప్రభువుని ఆశ్రయించడానికి అవసరమైన మనస్సు, కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా నీకు వందనాలు. సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. సృష్టికర్త సజీవుడా నీకు వందనాలు. నీవుంటే మాకు చాలు నాయన ప్రతి సమస్య నుంచి విడిపించడానికి సమర్థుడవైన దేవుడవు. నిజముగా నీ అందు విశ్వాసం ఉంచి వారిని విడిచిపెట్టేవాడవు కాదు నాయన. మేము దేనినో ఆశ్రయించడానికి కాదు, కానీ మా జీవము గల దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇదిగో వినుచున్న ప్రజలందరూ కూడా వారి హృదయాలు మీ తట్టు త్రిప్పుకోవడానికి అవసరమైన కృప దయచేయమని దేవా, తప్పిపోయిన వారిని క్షమించి మరొక అవకాశము దయచేయండి. మా ముందర ప్రాక్టికల్గా నీవు చూపించినటువంటి ఇన్సిడెంట్ని బట్టి సిగ్గుపడుచున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించి మరొక అవకాశము దయచేయండి. చూస్తున్న వారిలో అవసరతలు ఏమున్నాయో నీ మహిమైశ్వర్యంలో తీర్చమని, హృదయాలు తెరిచి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.